ఇద్దరిలో ఉన్న లోపం ఏంటంటే మనం ఒక యాక్షను రియాక్షను చూపిస్తూ ఉంటాం. అక్కడ స్థితప్రజ్ఞత్వం కావాలి. ఎవరో వచ్చారు, మన్ని దూషించారు. దూషించగానే నేను ఏమంటాను, నువ్వు నన్ను దూషిస్తావా, నన్ను అలా అంటావా అంటాను. అంటే నేను ఏమైంది, వాడి మాటల్లో నేను భాగం అయిపోయాను. అక్కడ స్థితప్రజ్ఞత్వం నశించింది. గురువు ఏం చెప్పాడు, వాడిలోనూ శ్వాసను చూడు. వాడిలోనూ శ్వాసను చూడు అంటే వాడిలోనూ పరమాత్మను చూడు. వాడిలో ఉన్న మనసును చూడకు. మనసు ఎప్పుడూ మనిషిని విభేదించి చూపుతుంది, శ్వాస ఒకటే మనిషిని కలిపి చూపిస్తుంది. తో మనం పరమాత్మ స్వరూపాన్ని చూడాలి అంటే వాడిలో ఉన్న శ్వాసను చూడాలి. వాడిలో ఉన్న శ్వాసను చూసినప్పుడు మనకి యాక్షన్ రియాక్షన్ ఉంటుందా? వాడు ఏదో అన్నాడు, మనం ఎందుకంటాం, సరే నేను నీలో శ్వాస నమస్కారం చేసుకుంటున్నాను. దీనివల్ల వాడు అన్నాడు అన్న దానికి మనం లొంగిపోతున్నాం. వాడేవాడు మనం లొంగ తీయడానికి? మన శక్తి మనలో ఉంది, మన శ్వాసలో ఉంది. కాబట్టి అన్నిటికీ అంతటా మూలమైనది శ్వాస తప్ప మరొకటి లేదు.